అంటే నాకు తెలిసి ఈ మధ్య మీరు సక్సెస్కి చాలా దూరం అయిపోయారు. అంటే మామూలు జనాలకి రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్లాప్ అయిందంటే పెద్దగా ఆశ్చర్యపడట్లేదు. దాంట్లో ఆశ్చర్యమే ఉంది, హిట్ అయితే ఆశ్చర్యపడాలి కానీ. బట్ ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ వచ్చింది. చాలామంది ఫెయిల్యూర్కి డిస్టర్బ్ అవుతారు, మీరు ఇప్పుడు నాకు తెలిసి ఫెయిల్యూర్ డిస్టర్బ్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఏమైనా డిస్టర్బ్ అయ్యారా మీరు రెగ్యులర్ ప్యాటర్న్లో? ఏదో పొరపాటున అయిపోయింది, ఈసారి క్షమించండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనం ఫస్ట్ టైటిల్స్ నుంచి మాట్లాడుకుందాం. సినిమా టైటిల్స్ మీరు ఒక్కొక్క రామారావు గారి జీవితంలో జరిగిన సంఘటనలో ఒక్కొక్క ఫోటో వేసుకుంటూ ప్రతి టైటిల్స్ వేశారు. ఈ మధ్యలో వచ్చిన యాత్రా సినిమాలో కూడా అలా చూపించారు. అప్పటికి మీరు ఆ సినిమా చూసి అలా చేశారా, లేకపోతే అంతకుముందే అనుకున్న ప్లాన్? నా టైటిల్స్ ముందే డిసైడ్ చేయడం జరిగింది. సో టైటిల్స్ దాని బిఫోరే. ఓకే. అండ్ ఈ సినిమా మీరు నిజాలన్నది జనాలకు చూపించడానికి చేశారా, లేకపోతే జస్ట్ టు డ్యామేజ్ టీడీపీ పార్టీ ఆర్ చంద్రబాబు నాయుడు అలా ఏమన్నా ఎన్నికల ఇదిలో చేశారా? నిజాలు జస్ట్ చూపించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్. లైఫ్లో ఏ పార్టీకి అసలు ఫాలో అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ నేను ఎప్పుడు ఓటేయలేదు. సో ఒకరికి ఫేవర్ కానీ ఒకరికి యాంటీ కానీ చేసే ఉద్దేశం లేదు. ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది ఒక 23 సంవత్సరాల క్రితం. సో మై ఇంటెన్షన్ వాజ్ టు క్యాప్చర్ ద వే ఇట్ ఈస్, ఆ ట్రూత్. జస్ట్ నిజాలు చూపించడానికి చేశారు. అలాంటప్పుడు మరి లక్ష్మీపార్వతి గారిని కంప్లీట్గా సినిమాలో ఆల్మోస్ట్ ఒక దేవత అన్నట్టే చూపించారు. బట్ ఆమె ఆ ప్రాసెస్లో ఎంతో నెగిటివిటీ ఉన్నదనేది చాలామంది జనాలకు కూడా తెలుసు. కొంతమందికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఆమె పిల్లల కోసము ఇంజెక్షన్స్ ఇప్పించిందని, స్టెరాయిడ్స్ ఇప్పించారని, లేకపోతే నగలంతా ఇంటి నుంచి తీసుకెళ్ళి పంపించేసారని, అలాంటి రకరకాల చాలా ఉన్నాయి. అవి ఎందుకు టచ్ చేయలేదు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు అనే మాట కరెక్ట్ కాదు, ఎందుకంటే అది నమ్మకం. ఎప్పుడైనా ఒక చాలా పాపులర్ ఈవెంట్ జరిగినప్పుడు కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి దాని వెనకాల. మీరు 10 మందిని అడిగితే 10 రకాలుగా చెప్తారు. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. ఓకే. సో పాయింట్ ఈజ్ తెలుసు అనేది ఫ్యాక్ట్ అవుతుంది. అలాంటి పుకార్లు ఉన్నాయని చెప్తే అది కరెక్ట్. సో ఇప్పుడు నిజం అనేది వీడియో ఎవిడెన్స్ లేకుండా ఏది కూడా ఎవ్వరూ నిజం అని క్లెయిమ్ చేయలేరు. వీడియో ఎవిడెన్స్ ఉంటేనే అది ఒక్కటే ప్రూఫ్ అవుతుంది జరిగింది అనేది. మిగతా అంతా హియర్సీ అవుతుంది. ఎవరో మీకు చెప్పుంటారు, లేకపోతే ఎక్కడో రాసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఎవరో మీరు విని ఉండొచ్చు ఎవరి ద్వారానో. ఇలాంటివి అవుతాయి నిజాలన్నీ కూడా. సో ఒక పద్ధతి ప్రకారం రీసెర్చ్ చేసినప్పుడు ఒక రకరకాల ఇన్ఫర్మేషన్ సేకరించి ఫైనల్గా నేను నమ్మిన నిజం అనేది నేను తీసాను సినిమాలో. ఎందుకంటే అబ్సల్యూట్ ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు. ఓకే. సో అప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా కౌంటర్ చేస్తే ఇలా జరగలేదు, ఇంకోలా జరిగిందని, దే వెల్కమ్ టు టెల్ దట్. కావాలంటే వాళ్ళు వేరే సినిమా తీసుకోవచ్చు. ఓకే. సో అంటే మీరు ఏదైతే చూపించారో అది పక్కా మీ దగ్గర ప్రూఫ్ ఉంది? ప్రూఫ్ కాదు, నేను నమ్మింది. ప్రూఫ్ అనేది ఉండటానికి వీల్లేదండి, ఎందుకంటే రికార్డెడ్ లేదు. అది నేను చెప్పేది. వీడియో ఎవిడెన్స్ నేను కూడా ఎవరైనా నేను లేనప్పుడు ఆ రోజు మీరు లేరు, సినిమా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉన్న వాళ్ళు కూడా నిజం చెప్తారని నమ్మకం లేదు. అలాంటప్పుడు నిజం అనే దానికి మీనింగ్ ఏంటి? అంటే మీరు ఆ స్టోరీలో మొత్తం కన్ఫర్మ్గా నమ్మింది లక్ష్మీపార్వతి గారి దాంట్లో ఎక్కడా నెగిటివ్ పాయింట్ లేదని? లేదు. ఓకే. అండ్ రామారావు గారి విషయానికి వస్తే తను వేరే అంటే ఆయన క్యారెక్టర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే మగాడి భార్యని పెళ్లి చేసుకుంటానని ఓపెన్గా అడిగాడు. అవును. ఒక విధంగా అది ఎన్టీఆర్ క్యారెక్టర్కే డ్యామేజ్ తప్ప చంద్రబాబు నాయుడు గారికి కొంచెం తక్కువే అవుద్దన్నది నా ఫీలింగ్ ఒక హీరో పరంగా. అది ఎంతవరకు మీరు? ఇప్పుడు ఒక పాయింట్, ఎన్నోసార్లు మనం నిజ జీవితంలో ఎఫ్ఐఆర్స్ 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే సర్వసాధారణం. చాలా పెద్ద పొలిటికల్ లీడర్స్, కరుణానిధి గారు అవ్వచ్చు, లేకపోతే అవ్వచ్చు, చాలామందికి అవుతుంది. అది సర్వసాధారణం. ఎఫ్ఐఆర్లు, రిలేషన్షిప్స్లు, డబుల్ మ్యారేజెస్ అనేవి. దాంట్లో ఎన్టీఆర్ గారు ఒక పెళ్ళైన ఆవిడని పెళ్లి చేసుకుంటాం అనేది నిజం. అది ఎలా జరిగింది అనేది నా పాయింట్. కానీ అక్కడ బ్యాడా గుడ్ అనేది కాదు. బ్యాడా గుడ్ అనేది నేను జడ్జిని కాదు, అక్కడ జడ్జిమెంట్ నిజంగా జరిగింది. అది జరిగింది, నేను చూపించాను. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎందుకు లక్ష్మీపార్వతి ఏం చెప్తుంది, నాకు మీకన్నా ఆయన సుఖమే నాకు ముఖ్యం అని చెప్తుంది. అది అమ్మాయి తీసుకున్న డెసిషన్. అది ఆ డెసిషన్ కరెక్టా కాదని మీకు జడ్జిమెంట్ ఫ్యాక్టర్. మనం రియల్ లైఫ్లో ఎంతోమందికి మనకి అంగీకరించాం, లేకపోతే అంగీకరిస్తాం. అలాగే అది మీ ఇష్టం అంగీకరించాం, కానీ జరిగింది మాత్రం అది పాయింట్ అక్కడ.
మామూలుగా సినిమా అంటేనే ఇప్పుడు మారల్ ఆస్పెక్ట్ అనేది అది చేయాల్సిందా లేదా అనేది డిఫరెంట్, చేశారా లేదా అనేది డిఫరెంట్. అక్కడ జరిగింది నేను చూపించింది. ఓకే ఓకే. అంటే సినిమా అన్నది కొంచెం డ్రమటైజ్ చేయడం కదా, మీరు కూడా కొన్ని సీన్స్ చేశారు. బట్ దాంట్లో ఆ క్యారెక్టర్ని వీలైనంత డ్యామేజ్ కాకుండా మన సీన్స్ అలాంటి నిజం చూపించలేని ఉద్దేశం లేనప్పుడు సినిమా తీయడం అనేది అనవసరం. ఇంకోటి ఇదేంటిది రికార్డెడ్ ట్రూత్, ఇదేమీ ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఉన్నది కాదు. రామారావు గారు పెళ్ళైన లక్ష్మీపార్వతిని చేసుకున్నారని రికార్డెడ్ పబ్లిక్ డొమైన్లో ఉన్న నిజం, అది నేను క్రియేట్ చేసింది కదా అది. ఓకే ఓకే. అక్కడ జరిగిన సంఘటన ప్రకారం మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తారా, ఏదైతే వెన్నుపోటు అంటారో ఆయనను సపోర్ట్ చేస్తారా, మీరు లక్ష్మీపార్వతి గారిని సపోర్ట్ చేస్తారా? వెన్నుపోటు అంటే వెన్నుపోటు విషయం మీరు అనుకున్నట్టు ఆయన దగ్గర అవుతున్నారు, ఎక్కడ పిల్లలు పుడితే అధికారం మన చేతిలోకి రాదు, లేకపోతే ఈవిడ సీఎం అవుతే మనకు అధికారం రాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కుటుంబ సభ్యులు దూరం అవ్వడం అన్నది మీరు అదే సపోర్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సపోర్ట్ చేయాలన్నప్పుడు నాకు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు భిక్ష మీద వచ్చిన వాళ్ళు. ఎన్టీ రామారావు మొలానే ఫ్యామిలీ ఉంది, ఎన్టీ రామారావు గారు మొలానే పార్టీ ఉంది, ఎన్టీ రామారావు గారు మొలానే ఆ టైంలో సిబిఎన్ కానీ అందరూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు వెన్నుపోటు అంటే అర్థం ఏంటి? ముందు నుంచి మీకు ఇష్టం లేనప్పుడు డైరెక్ట్గా కన్ఫ్రంట్ చేసి ఇది మాకు నచ్చట్లేదు, మీరు చేయకపోతే మేము పార్టీలోకి వెళ్ళిపోతాం, వేరే పార్టీ పెట్టుకుంటాం, లేకపోతే ఇంకేదో చేసుకుంటాం అనేది మీకు డైరెక్ట్ ఆనెస్ట్ కన్ఫ్రంటేషన్. అది పక్కనే ఉన్నట్టు నటిస్తే ఆయనకి తెలియకుండా ఆయన గద్దె దించడం అనేది వెన్నుపోటు. ఇది డిక్షనరీ మీనింగ్ ఆఫ్ వెన్నుపోటు. అది యూట్యూబ్ బ్రూటస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీ పక్కన మిమ్మల్ని నమ్మించి చేసినప్పుడే దాన్ని వెన్నుపోటు అంటారు. సో అక్కడ చేసింది ఎందుకు వాళ్ళ దృష్టిలో వేరే ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారి దృష్టిలో వేరే అవ్వచ్చు, అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ వేరే ఉండొచ్చు. కానీ మీ యాక్షన్ ఎలా అయితే దానికి ఇంప్లిమెంట్ చేశారో దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వెన్నుపోటు. ఓకే. అంటే